హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వస్తే బాబా ఎంట్రీస్ ర్యాంప్ ఆడించారు ఎంట్రీలతోనే. ఒక్కొక్కరు మాత్రం సూపర్. ఆ విషయాలు మీతో పంచుకోబోయే ముందు కొంచెం ఛానల్ని నిజానికి ప్రతి సీజన్లో ఒక్కసారి ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఫినాల్లో మాత్రం అవపడతారు. కానీ ఈ సీజన్లో మాత్రం అందరు రీఎంట్రీ ఇచ్చి నామినేట్ చేస్తూ ర్యాంప్ ఆడించారు. అలా ఉంది నిన్న ఎపిసోడ్. అబ్బబ్బబ్బబ్బా ఏం ఫీల్ ఉంది మామ, సూపర్. నిన్నటి ఎపిసోడ్ చూస్తే సూపర్ అనిపించింది నాకైతే. బిగ్ బాస్ హౌస్ నిన్న నామినేషన్ సమరానికి సిద్ధం అయిపోయింది నిన్న నైట్ మాత్రం. అలా ఉంది. బ్యాక్గ్రౌండ్ నుంచి బిగ్ బాస్ వాయిస్, మీరు ఆడిన ఆటని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిన వారందరూ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు అనేసరికి అందరు ఒక్కసారిగా నోరు తెరిచారు. ఇక వాళ్ళ ఎంట్రీతోనే బిగ్ బాస్ ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఒక్కొక్కరు నామినేషన్ చేస్తూ నిప్పులు జరిగారు ఒక్కరి మీద. అంత ఫ్రస్ట్రేషన్. ఇక బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన వారి చేతిలో 2 కత్తులు పెట్టి కసా పడమన్నాడు. రీజన్ చెప్పి ఒకరి నామినేట్ చేస్తూ ఇంకొకరు వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి వారి కత్తి అందజేయాలి అని బిగ్ బాస్ చెప్పారు. ఈ నామినేషన్లో మరో ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళలో కొంతమంది మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్గా మారబోతున్నారు. ఇక ప్రియ రావడమే సంజనాకి కసక్ అని పోయి, అసలు మీ లాంగ్వేజ్ ఏందండి, అసలు మీ మాట తీరేంది, ఆ రోడ్డు రోల్ అనడం ఏంటి అనేసరికి నేనేం పక్కగా లేనమ్మా, నేను కూడా లావనే ఉన్నాను అన్నీ డిఫరెన్స్ చేసుకుంటుంది. మీ గురించి మీరు ఎన్నైనా చెప్పుకోండి, సెల్ఫ్ ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ అవతల వాళ్ళని అనే ముందు చాలా ఆలోచించాలి, ఇది చాలా తప్పు అని సంజన నామినేట్ చేసింది. మాటికి చిన్న పెద్ద క్లాసు మాసు అని మాట్లాడుతున్నారు. మీ దృష్టిలో క్లాసు మాస్ అంటే ఏంది చెప్పండి అనేసరికి సంజన, క్లాస్ అంటే మేము సెలబ్రిటీస్, ఏమన్నా ఇంజూరు కాకుండా ఆడాలి, క్లాస్గా ఆడదాం అని చెప్పాను. నా ఒపీనియన్ మాత్రం అదే తప్ప వేరే ఏం లేదనేసరికి సంజన, ఈ హౌస్లో అలాంటి ఏం నడవు అని ఒక్క మాటతో కొట్టిపారేసింది. ఆ తర్వాత నెక్స్ట్ మర్యాద మనీష్ వచ్చి మర్యాదనే పొడిచాడు కళ్యాణ్ని. మర్యాదనే పొడుచుకుంటూ మర్యాదగా మాట్లాడాడు. ఏం కళ్యాణ్ అసలు ఏం ఆడతాను, నీకు చూపెట్టినట్టు వీడియోలు పక్క వాళ్ళకు వేరే వాళ్ళకి చూపెట్టలే అనుకుంటున్నావా? అందులో నిన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. మినిమం ఆ సెట్ స్కూల్లో కూడా ఇట్లా కళ్యాణ్ మరి ఇట్లా బ్లైండ్గా ఆడదు ఎట్లా అన్నట్టు మర్యాదగానే చెప్పాడు. అప్పుడు కళ్యాణ్, అన్న చిన్న పిల్లలు అట్లా మాట్లాడు, చిన్న పిల్లగాడు అట్లా మాట్లాడుకుంటా తెలిసి, నేను మాట్లాడేవి కెమెరాలు చూడట్లేదా, వీళ్ళందరూ తెలియదా, హిమాలయం తెలియదా, అసలు ఏం మాట, అందరు ఆడదే కెమెరాలు చూస్తారే ఆడతాను, నాకు కెమెరాలు తెలియదా, వీళ్ళకి తెలియదా, అసలు మాత్రం ఆ మాట నాకు మైండ్ బ్లాక్ అయింది. అది మర్యాద మనీష్ ఇంకో కత్తి ఇమాన్యుల్కి ఇస్తాడు. ఇక ఇక్కడ ఉంటుంది రచ్చ. ఇమాన్యుల్ తనుజని నామినేట్ చేస్తాడు. నామినేట్ చేస్తూ ఎప్పుడో జరిగిన బొమ్మల టాస్క్ గురించి మాట్లాడతాడు. బొమ్మల టాస్క్ నా గురించే ఆడి చివరికి రామురావుతోడికి ఇస్తుంది. అదెలా అంటే, తనుజ ఎంబడి ఎంటర్ అయ్యి, నువ్వు అప్పుడు ఏం మాట్లాడావు, ఎప్పుడేం చెప్పావు, తల ఊపావా లేదా, ఇప్పుడు డబుల్ గేమ్ ఆడతాను, 2 తలకాల పాములకి డబుల్ గేమ్ ఆడతాను అని ఇద్దరి మధ్య హోరా హోరీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా పోరు జరుగుతుంది. ఇక చివరగా కళ్యాణ్ రాము రాథోడ్ నామినేట్ చేస్తూ, నువ్వు కెప్టెన్ కాలేకపోయావు, వేరే వాళ్ళకి సహాయం చేసావు, వాళ్ళు కాలేకపోయారు, నువ్వు కాలేకపోయావు, అనవసరంగా నీ సహాయం వృధా అయిందంటే నువ్వు కూడా కాలేకపోయావు కదా అన్న అంటూ కళ్యాణ్ని పనిచేస్తాడు రాము రాథోడ్. దీంతో వీరిద్దరి మధ్య డిస్కషన్ చాలా హై లెవెల్లో హీట్గా నడిచింది. ఇక చివరిలో మర్యాద మనీష్, కళ్యాణ్ నీకు అర్థం కావట్లే, కొంతమంది ముద్దు మాటలు చెప్పుకుంటూ మందార పూలు చెవులో పెడుతున్నారు అని హింట్ ఇచ్చాడు. కరెక్ట్ కళ్యాణ్ మనిషి అర్థం చేసుకోవాలంటే ముద్ద మందారం మాటని డైరెక్ట్ చెప్పలేక హింట్ ఇచ్చినట్టు మస్తు చెప్పాడు కళ్యాణ్కి. కళ్యాణ్ తెలివిగలడైతే అర్థం చేసుకుంటాడు. ఇదండి నిన్నటి ఎపిసోడ్లో విశేషాలు. ఓకే, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.